పెద్దనాన్న కొడుకు భార్య. అయితే ఒకసారి నన్ను ఫోర్స్ చేసిందన్న, అంటే ఆ రకంగానే అడిక్ట్ అయ్యాను. అయిన తర్వాత ఇప్పుడు ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. మా వాళ్ళందరికి చెప్తాను ఇలాగా, అంటే మా మదర్ కి మా ఫాదర్ కి కూడా చెప్తాను అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్న. నాకు మా ఆయనతో సుఖం లేదు, నాకు తను నచ్చాడు, నేను తనతో కమిట్ అయ్యాను. చేసినా కూడా నువ్వు కూడా తప్పదా బ్రదర్? అట్లా ఎట్లా ఉంటావు బ్రదర్? సుఖపెట్టుడు కదమ్మా. ఇప్పుడు ఇదే విషయం ఆయనకు తెలుసు, ఆయన ఎంత బాధపడతాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేడు ఆయన. చాలా వాల్యూ ఉంది. నీకు తెలీదా? మరి నా దగ్గరికి వచ్చేటప్పుడు నీకు తెలీదా? ఒకసారి నువ్వు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చావు నాతో? నాకు శారీరకంగా సుఖం లేదు మా ఆయనతో. ఆయన ఏమి చేయడు, నాయన సాటిస్ఫాక్షన్ అవ్వను. ఏం మనిషి అంకెల్ ఆడదాను నువ్వు? ఎందుకు కాదు ఆడదాన్ని? ఏం లేదు, మోసం లేదా? నువ్వు సుఖపెడతలేడా? నీకు అంత కామంతో కొట్టుకుంటున్నావా? ఎవరికి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? అమ్మా ఎట్లా వెళ్ళిపోవచ్చు? నా పర్సనల్ అది. లంగతనం దొంగతనం ఎన్ని రోజులకుండా బయటపడతాడు. అసలు ఇప్పుడు ఏంది భయ? ఏమనుకుంటున్నా? నా ఫ్రెండ్ చూపించింది అన్న వీడియోలు. నా ఫ్రెండ్ చూపించి ఇంకో మీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు ఇలాగా, ఆ ఫ్రెండ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్న. తీసుకో పరాజ మాత్రం ఏంది? ఒక ఆయన చూసుకొని ఇంకో ఆయనతో సంబంధం పెట్టుకుని ఇవ్వడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే ఉన్నాం. హాయ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? నా పేరు అఖిల్ అన్న. అఖిల్. మీ పేరమ్మా? నా పేరు స్వాతి అండి. స్వాతి. ఓకే, మీరే కదా బ్రదర్ నా కాలేజ్ ని? అవును. ఏంటి సమస్య ఏంటి బ్రదర్? సమస్య ఏంటంటే అన్న, ఇప్పుడు ఆమె నాకు వదిన అవుతుంది అన్న. వదిన అంటే మా పెద్దనాన్న గారు అన్న ఉంటాడు కదా, అన్న భార్య. సొంత అన్న భార్య, పెద్దనాన్న కొడుకు భార్య. అయితే ఒకసారి నన్ను ఫోర్స్ చేసిందన్న, అంటే ఆ రకంగానే. ఆ రకంగా అంటే ఎట్లా? ఆ రకంగా అంటే చిన్నగానన్న ఏదో చాటింగ్ ఇవన్నీ చేసేది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పార్క్ వెళ్దాం అనేది. పార్క్ వెళ్ళిన తర్వాత అలాగే పోయినతో పార్క్ ఎట్లా వెళ్తావు బ్రదర్? అంటే అంటే నేను నార్మల్ గానే గమ్మున ఎక్కడికైనా సాయం హెల్ప్ కోరుతుంది అనుకుని నేను వెళ్ళాను. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మీద పడ్డం ఇవన్నీ కూడా చేసింది. చేస్తాం ఇంకా నా వయసు ఎంత ఏదో అనుకున్న ప్రదేశంలో అడిక్ట్ అయ్యాను. అయిన తర్వాత ఇప్పుడు ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. మా వాళ్ళందరికి చెప్తాను ఇలాగా, అంటే మా మదర్ కి మా ఫాదర్ కి కూడా చెప్తాను అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. అంటే మీరు చార్జ్ చేసుకుంది కానీ తిరిగింది ఇదంతా కానీ? అవి చిన్నగా వీడియోలు కూడా తీసిందంట. ఆ వీడియోలు నాకు తెలీదు, ఒకటి రెండు చూపించింది. ఇప్పుడు చూపించేసి అవి మదర్ కి ఫాదర్ కి చెప్తాను అంటుంది. నేనేమో అఫీషియల్ గా బతికేటోడిని. అంతేనన్న సమస్య. దాని గురించి మీరు ఏమైనా తీరుతారనేసి. మీరు అడగలేదు? మీరేం అడగలేదా? నేనేం అడగలేదన్న. అది ఒక్కసారి అటాక్ అవడం వల్ల ఏమైందంటే ఇంకా అది లోన్లీగా ఆవిడ ఫీల్ అయ్యి మామూలుగా అది ఒక బెదిరింపులాగా నన్ను చేస్తుంది అన్నమాట. బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏంటమ్మా ఇప్పుడు అబ్బాయి అన్నంత నిజమేనా? అవునండి. నాకు మా ఆయనతో సుఖం లేదు, నాకు తను నచ్చాడు, నేను తనతో కమిట్ అయ్యాను. తనతో కమిట్ అయ్యేది అంటే ఇప్పుడు అతను సొంతం నీకు ఏమైతే మరిది కదా, అంటే సొంతం వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, గలీజు కదా. అలా ఎందుకు? ఇప్పుడు శారీరకంగా సుఖం లేనప్పుడు ఏం చేస్తామండి? అందుకనే నాకు తను నచ్చాడు, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నాడు కనుక నాకు నచ్చాడు, నేను ఉన్నాను తనతో. తనకి నాకు ఇబ్బంది లేదుగా, మరి మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం కదా, మా అబ్బాయి నాకు కాల్ చేసి నా దగ్గరకు వచ్చిన కాదు చెప్తున్నా. అంటే సొంతం చేసావు దానికి కాల్, నాతో మాట్లాడొచ్చుగా. నీతో మాట్లాడటానికి ఏముంది? నువ్వు అలా చేయడం చాలా తప్పు. ఎందుకు? ముందు కమిట్ అయ్యావుగా, మరి నాతో హ్యాపీగానే ఉన్నావుగా, నీకు అన్నా నేను ఏదో కొద్దిగా డ్రింక్ చేసి ఉండడం వల్ల కమిట్ అవ్వాల్సి వచ్చింది. అది బ్లాక్ మెయిల్ కింద చేసినా కూడా నువ్వు కూడా తప్పదా బ్రదర్? అట్లా ఎట్లా ఉంటావు బ్రదర్?
నేను నార్మల్ గా ఫ్రెండ్స్ తో వెళ్ళి డ్రింక్ చేశాను అన్న. ఆ. నేను ఆ ఉద్దేశం మీద వెళ్ళలేదు. ఏదో వదిన అంత మాటలు నన్ను బయటికి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటది. అలా చాలా సార్లు జరిగింది. ఇది అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇది అక్కడ ఎడిట్ అవడం జరిగింది అంతే ఒకసారి. దానికి అది నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఒకసారి ఏం కాలేదులేండి, చాలా సార్లు జరిగింది మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం. సరే రేపు ఈ విధంగా విషయం మీ ఆయనకు తెలిస్తే అది అలా ఆయనకి చేతగాకేగా నేను దాన్ని పట్టుకుంది, చేతగాదంటే నన్ను సుఖపెట్టలేకే కదా ఆయనతో నేను కమిట్ అయ్యాను. సుఖపెట్టుడు కదమ్మా. ఇప్పుడు ఇదే విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఎంత ఏం బాధపడతాడు. చేశాడు ఆ. ఏం చేశాడు? ఏమీ చేయలేడు ఆయన. చేయలేక నాకు నచ్చాడు, అన్ని విధాలు పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అందుకని నేను కమిట్ అయ్యాను. మేము ఎక్కడ కూడా మీకు తప్పు అనిపించలేదు. ఎందుకు తప్పు? ఎందుకు తప్పు? తప్పు అసలు ఏమీ లేదు. దేనికి తప్పు? ఏమంటా బ్రో ఇప్పుడు మాటలు మేము ఎంత ఏమడుతున్నాడు. నాకు అయ్యానన్న ఆ వీడియోస్ గట్రా డిలీట్ చేసి నేను చేయను, నాకు కావాలి ఏదో తప్పు నువ్వు అయిపోయింది అంతే. అన్న. ఒకసారి అనుకోకుండా అసలు నా కావాలి, ప్రమేయం లేకుండా అసలు నాకు జరిగింది. చెప్పకుండా ఇవన్నీ ఆ వీడియోలు అలా చేయడం అన్నది నాకు నువ్వు తన్నాడు బ్రో మీతో కాదు, మాట కాదు, నువ్వు నాకు చెప్పకుండా ఈయనని పిలిస్తే ఈయనేం చేస్తాడు చెప్పు నువ్వు అసలు. చెప్పకుండా అంటే వదిన అది నువ్వు చేసేది చాలా రాదు. అసలు అలా ఏం లేదు. ముందు కమిట్ అయినప్పుడు నీకు తెలియదా మరి? మన హిందూ ధర్మంలో రిలేషన్స్ చాలా వాల్యూ ఉంది. వాళ్ళు అలా ఉన్నప్పుడు నీకు చేయడం తెలీదా? అన్నది మరి నా దగ్గరికి అసలు వచ్చేటప్పుడు నీకు కరెక్ట్ తెలీదా? కాదు. ఒకసారి నువ్వు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చావు నాతో? అవును, బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత ఏం బ్లాక్ మెయిల్ నీకేమన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి? నువ్వేమనేదాన్ని ఆ ఒక్క వీడియో అయిపోయిన తర్వాత ఆ ఒక్క వీడియో డిలీట్ చేసేస్తాను ఒక్కసారి అని బెదిరించేదన్నా. ఈ ఒక్కసారి లాస్ట్ అనేది నేను ఆ వీడియో డిలీట్ చేయడం గురించి నువ్వు ఎలా సుఖపడ్డావు కదా, నువ్వు సుఖపడ్డావు కదా నాతో పాటు. ఇంకేంటి మరి ఇబ్బంది నీకు? ఆ. నాతో పాటు నువ్వు సుఖపడ్డప్పుడు ఇంకేంటి ప్రాబ్లము? కాదమ్మా ఇట్లా ఇట్లా అసలు ఏంది నువ్వు బాగా ఇప్పుడు అబ్బాయి ఏమంటుండు అయిపోయింది ఇప్పుడు నీ అంత నువ్వు నా అంత నేను ఉంటా బయట తెలిసినా కూడా ధరించుంటా నా మనసు. అదేనన్నా. ఇప్పుడు దాని గురించి నువ్వేమంటావు? నాకు శారీరకంగా సుఖం లేదు మా ఆయనతో. ఆయన ఏమి చేయడు, నాయన సాటిస్ఫాక్షన్ అవ్వను. నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆయనకు విడాకులు ఇచ్చి ఇంకో ఆయన చూసుకో. ఎందుకు ప్రాపర్టీ ఉన్నాక నేను వేరే వాడిని ఎందుకు చేసుకోవాలి? అంటే అక్కడ ఆస్తి కాబట్టి ఇట్లా ఇద్దరు ముగ్గురు వాడుకుంటాం. మరి ఇప్పుడు ఇట్లా జీవితం ఏమైనా పెళ్లి చేసుకోమను, ఆయన వేరే పెళ్లి చేసుకోమని నాతో రిలేషన్ కంటిన్యూ చేయమను. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆ బుజ్జి వచ్చే అమ్మాయికి అన్యాయం చేసినట్టు కదా? ఎందుకు చేస్తాడు? అటు పోతుంది ఇటు వస్తుంది, ఇంకేంటి ప్రాబ్లం? అసలు సిగ్గు లజ్జ ఏం లేదా లేవు మా దగ్గర, ఏం లేవు. ఏం మనిషి అంకెల్ ఆడతాను నువ్వు? ఎందుకు కాదు ఆడదాన్ని? తెలిస్తే ఏంటి తెలిసేది? ఏం తెలియదు. మా ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు నీకెందుకు ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? పిచ్చి పిచ్చిగా ఉంది ఏమన్నా ఊకుంటా అంటే వయసు పడుతున్నావు ఏమన్నా? దేనికి తరమాషాల? బద్మాష్ దాని ఉన్నావు ఏం లేదు. కాదు వాళ్ళ అన్నతో సంబంధం పెట్టుకుంటావు, వాళ్ళ తమ్ముతో సంబంధం పెట్టుకుంటావు, ఇది విడిపోతే ఇంకొంతో పెట్టుకుంటావు. అయ్యో ఎడిగిపోతాడు వదిలిపెట్టి. ఆ పిల్లాన్ని ఇప్పుడు అబ్బాయి అంటాడు అబ్బాయి అంటాడు నీ అంతా నువ్వు బతుకు, నీకు సుఖం లేకపోతే ఇంకో పెళ్లి చేసుకో. అతను కూడా మోసం చేస్తావా? దేనికి మోసం? ఏముంది? మోసం ఏం లేదు కదా. ఏం లేదు మోసం లేదు. నువ్వు సుఖపెడతలేడా? నీకు అంత కామంతో కొట్టుకుంటున్నావా? అబ్బాయి వీడియో లేదు, ఫోన్ ఏంది? ఫోన్ వచ్చిన ఇప్పుడు ఆఫీస్కి తీ ఫోన్ ఇక్కడ ఉందన్నా. తీ లాస్ట్ ఫస్ట్ బ్లాక్ మెయిల్ చేసి ఏందమ్మా ఆడదాను నువ్వు డిలీట్ చేయి అన్నీ డిలీట్ చేయి. ఎందుకు చేయంటే చైనా ఇటువంటి నా ఫోన్ లాగ్ పెట్టు, ఫింగర్ ప్రింట్ పెట్టు, చూసుకో బ్రో ఏడు మీరు చూసుకొని డిలీట్ చేసుకో. ఇవేనన్నా వీడియోలు. ఎందుకట్లా? వీడియోలేనన్నా. కాదు మీ ఆయన చూస్తే లేకపోతే మీ అత్తమామలు చూస్తే నీ పరిస్థితి ఏంది? నా ఫోన్ ఎవరికి ఇవ్వను కదా. ఎవరికి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? పుచ్చుకుని వెళ్తే అమ్మా ఎట్లా వెళ్ళిపోవచ్చు. నా పర్సనల్ అది. లంగతనం దొంగతనం ఎన్ని రోజులకున్నా బయటపడతాది. నువ్వెంత దాచి పెట్టుకున్నా దాగదు. ఇవాళ ఎట్లా నాకెట్లా తెలిసింది? మీ ఇద్దరి మధ్యలో విషయం ఇవాళ నాకెట్లా తెలిసింది? అట్లే తెలుస్తుంది. రేపన్నాడు నీకు అయినా కూడా అట్లే తెలుస్తుంది. మీ కుటుంబం తెలిస్తే మీ అమ్మ నాన్న తెలిస్తే ఎందుకు తెలుసు? కాదు ఏంది నీ సంగతి ఏం చెప్పబట్టి ఫోన్ తీసుకో. ఏంది ఇప్పుడు ఏం అనుకుంటున్నావు? ఏం చేయను. ఏం చేస్తాం చెప్తాను ఈ ఏంటి? సంగతి తర్వాత. అది కాదు బెదిరేస్తుంది చూసావన్నా. ఏందమ్మా ఏం చేస్తావు చెప్పమ్మా ఏంది? ఏం లేదు. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? ఏం చేస్తావు అంటున్నావు? తర్వాత చూస్తాను నీ సంగతి. అదే ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పేది? చెప్పను. మీ ముందు ఎందుకు చెప్పేది? నేను మీకు అడిగి చేశాను అన్నీ. నేను
ఈ తగ్గించుకో, ఈ బల్పు మాటలు తగ్గించుకుంటే బతావు. లేదంటే నేను మీ కుటుంబంకి వచ్చి మొత్తం నీ పర్వంతా ఇస్తా. నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఏదైతే ఆస్తి కోసం ఆశపడ్డావు, ఆస్తి దక్కదు, అట్లా మొగుడు దక్కడు, ఈ మొగుడు దక్కడు, ఏ మొగుడు దక్కడు. పిచ్చి నాకు అలా అర్థమా? తెలుసా మీ పెద్దమ్మకి మీ పెద్దమ్మకి ఈ విషయం? నాకు తెలుసు అన్న, చెప్పింది మా పెద్దనాన్న గారి అబ్బాయికి చెప్పింది, మా మదర్ కి ఫాదర్ కి చెప్పలేదు. నేను బెదిరిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలు. వాళ్ళు ఏమన్నారు? బ్రదర్ అంటే కొద్దిగా అంటే పొరుగుకి సంబంధించింది కదన్న ఇది. అసలు ఇప్పుడు ఏంది భయ, ఏమనుకుంటున్నా? నా ఫ్రెండ్ చూపించింది అన్న వీడియోలు. నా ఫ్రెండ్ చూపించి ఇంకో మీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు ఇలాగా, ఆ ఫ్రెండ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్న. అబ్బాయిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుంది? ఆ అబ్బాయిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటే, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నాకు మీ ఫ్రెండ్ దగ్గర లేవంటే డబ్బులు నువ్వు ఇవ్వాలి, నీ ఫ్రెండ్ పరువు నీకు దక్కాలంటే నువ్వు కంపల్సరీగా డబ్బులు ఇవ్వాలని అతన్ని కూడా. అతను ఎందుకు ఇస్తాడు? మా అబ్బాయి ఎందుకు ఇస్తాడు డబ్బులు? నీకు డబ్బులు లేకపోతే అబ్బాయిని ఎందుకు ఇస్తాడు? అబ్బాయి ఎందుకు ఇస్తాడు? అబ్బాయిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? అబ్బాయిని ఎందుకు చెప్తున్నావు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, మొగుంతో ఆంతో ఉండు, నీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడుతుంది కాదు. మరుదుతోడే నీకు దొరకలే అమ్మంగా వాళ్ళు మరుదుతోటి, సొంత మరుదుతోటి సంబంధం పెట్టుకుంటావు. ఆడదానివేనా? ఏం పుట్టుకోబెట్టినా ఓ రక్షణ మాట్లాడుతున్నావు స్టైల్ గా. సోకులకు ఈ సోకులకు తగ్గించుకొని ఉన్న ముగ్గురితో సంసారం చేస్తా జై, లేదంటే నేనే వచ్చిననుకో మా అమ్ములు కూడా చెప్తున్నా. నీకంటే ముందు నేను చేస్తా, బ్లాక్ మెయిల్ కాదు. ఏం చేయాలో అది చేస్తాడా? తీసుకొని పరాజ మాత్రం ఏంది, ఒక ఆయన చేసుకొని ఇంకో ఆయనతో సంబంధం పెట్టుకుని ఇవ్వడం ఇది ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అవునన్నా, ఏమవునన్నా బ్రదర్, నువ్వు వదిన తాగిన తాగకపోయినా తెలవా? వదిన ఏం సంగతి అని నువ్వు ఆ పార్క్ లో అది తిప్తే నువ్వు మామూలు తిప్తా ఏంది అది అడ్వాన్స్ తీసుకునే. అలా కదన్నా, ఏదో అనుకోకుండా జరిగింది అది. పరాశ అనుకున్నా వారు ఏంది ఇప్పుడు ఏమంటా చెప్పు, నీ సంగతి ఏం చెప్పిగా. అబ్బాయిని ఏమన్నా ఇబ్బంది పెట్టాలి కానీ చెప్తున్నా. అబ్బాయి నువ్వు మీ వదిన జోలికి పోయిన వాళ్ళు చార్జ్ చేసిన ఆ మస్తు చెప్తుంది, నువ్వు జీవితం వాళ్ళు అసలు బాగా చెప్తున్నా. అలాగన్నా ఆమె వదిలేస్తే నాకెందుకన్నా, నేను హ్యాపీగా వదిలేసుకుంటా బ్రదర్. నీకు తప్పు అనిపిస్తలేదు? మీ అన్న మీ సొంత అన్నకి అన్యాయం చేస్తాడు అంటే అనుకోకుండా జరిగింది అన్నారు. నువ్వు అస్సలు మాట్లాడద్దు, నువ్వు అస్సలు మాట్లాడకు, నువ్వు మంచిగా అస్సలు కాదు చెప్తున్నా. నీ చూపులు, నీ మాటలు, మొగుతో సంవత్సరం మొగు నాకు నచ్చలేదు ఇంకో ఆయనతో చేస్తా, సుఖ పెడతా అని చెప్పి ఇయ్యన మాటలు. బద్మాషదానా. ఈసారి భయ్యా మీ ఇద్దరి గురించి, నువ్వు ఒకవేళ మీ ఇద్దరి గురించి మళ్ళీ నాకు తెలవాలని మీ ఇంటికి వచ్చి మళ్ళీ చెప్తా. అలాగే పరాశం పడుతున్నా, జీవితాలు నాశనం అయితే సంవత్సరాలకు కూర్చోడానికి వచ్చినావా?